హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజైతే మనం ఉల్లి ఆవకాయ అయితే పెట్టుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే కాయలన్నీ కూడా తీసుకోండి. తీసుకొని నీట్గా కడగండి. కడిగి ఇలా అయితే బట్టతో క్లాత్తో తుడుచుకుని ఇలా అయితే మొత్తం పక్కన అయితే పెట్టుకోండి. పెట్టుకొని పీలర్ అయితే తీసుకొని నీట్గా తొక్కంతా తీసేయండి. ఇవన్నీ మా చెట్టు కాయలే. చూడండి, ఇలా వేరే ఊర్లో మాకు చెట్టు అయితే ఉందండి, పెద్దది. ఆవకాయ మాగాయి కూడా పెట్టుకోవచ్చు. ఈ కాలంలో అయితే మనం ఇన్ని రకాల పచ్చళ్ళు అయితే పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా తొక్కంతా తీసేయండి నీట్గా. పీలర్ పెట్టి మొత్తం నీట్గా తీసేయండి. మొత్తం కాయలన్నీ కూడా ఇలా అయితే తయారు చేసుకుందాం. చూడండి, ఇలా అయితే మొత్తం పిల్లర్ పెట్టి తీసేసుకుందాం. చూడండి, మొత్తం కాయలు అవుతాయి, హాఫ్ కాయలు అవుతాయి. నేను ఒక కుంచుడు ముక్కలు అయ్యేలాగా నేను పిల్లర్ పెట్టి మొత్తం తొక్కలన్నీ తీసేసాను. లాస్ట్ కాయ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి మళ్ళీ కడక్కండి, అస్సలు క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోండి ప్రతి కాయ కూడా. స్టార్టింగ్ అయితే కడుక్కున్నాము, ఇప్పుడైతే క్లాత్ పెట్టి తొక్క తీసిన తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకోండి. ఇలా ప్రతి కాయ తుడుచుకోండి. ఇలా మొత్తం తుడుచుకున్న తర్వాత ఈ తొక్కలన్నీ నీట్గా తీసేసుకోండి. కత్తిపీట అయితే తెచ్చుకొని మనకి వీలైతే చాక్తో కట్ చేయొచ్చు. మనం వెనకట పద్ధతిలో చేస్తున్నాము, ఇప్పుడు వీలుగా ఉంటుందండి కత్తిపీటతో అయితే కట్ చేసుకుంటే. చూడండి, ఇలా ఒక కాయ అయితే తీసుకొని చుట్టూ ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టిన తర్వాత ఒక చివరి నుంచి అయితే కట్ చేసుకోవచ్చు ముక్కలు. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, మనకి పెద్దవాళ్ళందరికీ తెలిసిందే, చిన్నపిల్లలకి పెళ్ళైన అమ్మాయిలకి అయితే అస్సలు తెలియదండి. అందుకని ఈ వీడియో అయితే నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, స్టార్టింగ్ నేను వీడియోలు పెట్టేటప్పుడు అయితే మాటలు ఉండేవి కాదు, ఏమీ ఉండేవి కాదు. అప్పుడు ఒక అమ్మాయి అయితే కామెంట్ పెట్టింది, మీరు టక చేసేస్తున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు, నాకు కొత్తగా పెళ్ళయింది, క్లియర్గా చెప్పండి మాటల ద్వారాగా అని కామెంట్ అయితే పెట్టింది. అప్పటి నుంచి నేను ఇలా మాటల ద్వారాగా అయితే కామెంట్ అయితే కాకుండా ఆ కామెంట్ చూసి ఇలా నేను మాటల ద్వారాగా క్లియర్గా అయితే చెప్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే 2 విధాలుగా కట్ చేసుకోండి. మనకి చెక్కల కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. టెంకకి చుట్టూ ఘాట్లు పెట్టుకొని చిన్న చిన్న పీసుల కింద కూడా కట్ చేసుకోవచ్చు. నేను 3వ విధంగా అయితే చూపిస్తాను. అవి అయితే సన్నగా వస్తాయి, నైస్గా వస్తాయి. అలా కూడా కట్ చేసుకోవచ్చు. దగ్గరగా చూపిస్తాను, ఇప్పుడైతే మీకు దూరంగా చూపిస్తున్నాను. కాయలన్నీ ఎలా తుడుచుకోవాలి ఏంటి అన్నీ నీట్గాని. చూడండి, ఇలా అయితే మొత్తం కాయ అంతా కూడా కట్ చేసేసుకున్నాం. ఇంత సన్నగా కట్ చేసుకోండి. చుట్టూ ఘాట్లు పెట్టుకొని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోండి. చూడండి, ఇలా ఇంకా ఎక్కడన్నా చిన్న ముక్కలు ఉంటే కనుక ఇలా అయితే మొత్తం కట్ చేసేసుకోండి. నైస్గా కట్ చేసుకోండి. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ మిస్టేక్ అయినా మీకు ఏమీ అర్థం కాదు ఈ పచ్చడి గురించి అయితే. చూడండి, ఇంత చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఇంకా చిన్న పీసులు కట్ చేస్తాను. చూడండి, ఇవి మా తోటికోళ్ళాళ్ళు కట్ చేస్తున్నారు. వాళ్ళ పచ్చడికి ఈ ముక్కలు, ఇవి అత్తయ్య గారి పచ్చడికి పెద్ద ముక్కలు. వెనకడి పద్ధతిలో పెద్ద ముక్కలు అయితే కట్ చేశారు. చూడండి, నీట్గా టెంకలన్నీ ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇంత నైస్గా అయితే కట్ చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను, ఇంకా నైస్గా కట్ చేయాలి అని అనుకుంటే మీరు చూడండి, ఇలా చుట్టూ ఘాట్లు పెట్టండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా కట్ చేస్తారు. ఎలా కట్ చేసినా కూడా పచ్చట్లు అయితే మగ్గిపోతాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇది అయితే మీకు అసలు పీస్ అయితే కనపడదు రైస్లోని. అలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చుట్టూ ఘాట్లు పెట్టుకోండి. ప్రతి
కాయ చుట్టూ ఘాటు రావాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. అది కూడా ఎంత సైజులో ఉల్లిపాయ సీరుకులాగా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ మళ్ళీ సేమ్ ఇందాక ఎలాగో అలాగే మళ్ళీ ఇలా అడ్డం, పొడవు అయింది ఇలాగ అడ్డం. ఇప్పుడు మనం నైస్గా చూడండి మధ్యలోంచి అయితే పట్టుకొని ఇప్పుడు కట్ చేద్దాం. ఇంక ఇలా చూడండి, ఇలా సన్నగా మీకు వీలైనంత మట్టికి ఎంత నైస్గా కావాలంటే అంత నైస్గా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేసిన తర్వాతే తెలుస్తుంది మీకైతే. కాయ అంతా కూడా మనం ఇలా చూడండి, ఒక పార్ట్ అయితే అయిపోయింది కదా, ఒక కాయలో మళ్ళీ నెక్స్ట్ పార్టు ఇలా కాయ అంతా కూడా పూర్తి చేసేసుకుందాం. మీకు ఎంత పెద్ద సైజులో అయినా తీసుకోవచ్చు, ఎంత చిన్న సైజులో అయినా తీసుకోవచ్చు. వీడియో అయితే కీప్ చేయకండి. మనం ఈ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కొలుసుకొని ఎన్నైనా ఏంటి అని కొంచెడు ముక్కలు అయిన తర్వాత ఎండలో అయితే ఎండపోసుకుందాం. ఇది ఫస్ట్ పార్ట్ 1 అండి. ఇది పార్ట్ 2లో అయితే నేను పచ్చడి అయితే చూపిస్తాను. ముక్కలు కొయ్యటం వరకే నేను వీడియో అయితే పెట్టాను. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత సెకండ్ వీడియో కంపల్సరిగా చూడండి, మిస్ అవ్వద్దు. మళ్ళీ మీకు ఏమీ అర్థం కాదు పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. చూడండి కాయ అంతా కూడా ఇలా పూర్తి చేసేసుకోండి. మిగిలిన కాయ టెంక ఉంటుంది కదా, దాన్ని అయితే మనం పక్కన అయితే ముక్కలు అయితే సన్నగా కట్ చేస్తానికి అయితే రాదు. అందుకని మనకు పప్పుల్లోకి అది కట్ చేసుకుందాము. పక్కన అయితే పెట్టేసుకోండి ఈ టెంకలు అయితే. చూడండి పెద్ద ముక్కలు వస్తాయి, మనం సైడ్ ముక్కలు తీసేటప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకోండి. మనం పప్పులో ఎండబెట్టుకుని వేసుకోవచ్చు. చూడండి ఇంత నైస్గా అయితే ముక్కలన్నీ పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం ఒక తవ్వైనా కొంచెమైనా తీసుకుని కొలుచుకుందాం. కొలుచుకుని ఎండలోకి అయితే పట్టుకెళ్దాం, బిల్డింగ్ పైకి పట్టుకెళ్ళిపోదాం. మామిడికాయ ముక్కలు కొయ్యడం అయితే అయిపోయింది. చూడండి ఇంత చిన్న ముక్కల కింద ఉల్లిపాయ ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎన్నయ్యే చూసేద్దాం. కరెక్ట్గా కొంచెం ముక్కలు అయితే వేయండి. ఇవన్నీ ఒక పొల ఎండలో అయితే పోసుకుందాం. కనీసం 2 గంటలు ఎండలో అయితే పోసుకోండి. బాగా పొడి ఆడుకోకూడదు, కొంచెం ఎండ తగలాలి. ఈ చెమ్మ లేకుండా ఉంటే చాలు. ఇవన్నీ కూడా ఒక క్లాత్ అయినా ఒక కవర్ అయినా ఏదైనా వేసి ఎండలో అయితే పోసేసుకుందాం. చూడండి ఇలా ఇంత సన్నగా ఉల్లిపాయ ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లావకాయకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఎండలో అయితే పోసేసుకుందాం. నేను ఇలా ఒక కవర్ అయితే తీసుకున్నా, కవర్ మీద అయితే ఎండ పోసుకుందాం. చూడండి ఈ టెంకలన్నీ కూడా మనం ఇవన్నీ పోసేసాం కదా, ఈ మిగిలిన టెంకలు ఇవన్నీ కూడా ఇలా పెద్ద పీసులు అయితే కట్ చేసేసాను. ఇవి ఎండలో పెట్టుకుంటే మన పప్పుల్లోకి అది పనిచేస్తాయండి. ఇవి కూడా ఎండలో పోసుకుందాం. ఇలా ముక్కలన్నీ ఎండబెట్టేసుకోండి. ఇలా ఆవకాయకి ఇది మిగిలిన ముక్కలు మనకి పప్పులోకి అన్నిట్లోకి పనిచేస్తాయి. నాకే కావాలి పెట్టుకోవచ్చండి. ఇలా ఎండబెట్టుకుని మనకి పప్పుల్లోకి అయితే ఇరగంట పోవాలి, పలపలలు ఆడుతూ వేసుకోవాలి. ఇలా అయితే బాగా పల్లచగా కనిపించాలి.
గంటలు వెండితే చాలండి. ఇది మనకి చేతికి చెమ్మంటూ అవ్వకూడదు, అలా వెండితే చాలు, బాగా ఎక్కువగా వెండకూడదు. చూడండి ఇలా అయితే ఎండబెట్టేసాను మొత్తం. ఫుల్ ఆవకాయకి ఏమో పప్పుల్లో అది ఉంటాయండి. ఇలా అయితే తయారు చేసుకోవచ్చు, కావాలంటే మాగాయ పెట్టుకోవచ్చు. చూడండి ఇవి ఉల్లి మాగాయకి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి మాగాయ పచ్చడికండి, ఇవి ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ ఉల్లి మాగాయకి వెనకటి రోజుల్లో ఇలా అయితే కట్ చేసుకునేవారు. ఇప్పుడు కాలంలో కూడా ఇలా అయితే కట్ చేసుకుంటారు. ఇవన్నీ మత్తి గారు ఇలా అయితే కట్ చేసుకుంటున్నారు. చూడండి ఇవి మాగాయ ముక్కలు మా పెద్దోటి వాళ్ళు అయితే ఇలా అయితే కట్ చేశారు. ఇప్పుడు కాలంలో ఇలా పెట్టుకుంటారండి, కనపడకుండా ఉంటాయి. రైస్లో అయితే కలుపుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పీసులు పెద్ద పీసులు అయితే కనపడతాయి. మీకు ఎలా కావాలో అలా అయితే తయారు చేసుకోవచ్చు. వాటర్ యాపిల్, ఆవకాయ కాయలు, ఈ పళ్ళకాయలు, కొబ్బరిపండు చెట్టు, సపోటా చెట్టు, జాన్ చెట్లు, ఇది మల్లె చెట్టు. కొంచెడు ముక్కలకి ఉల్లావకాయకి తౌడు ఆవాలైతే మెత్తగా పట్టుకోండి. మీడియం రేకు జల్లెడైతే వేసుకుని జల్లించేసుకోండి. చూడండి తౌడు ఆవాలకి 3 సార్లు ఆవు పిండి అయితే అయింది. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇలా కావాల్సిన వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి. ఇవన్నీ రేఖలు తీసుకుని ఇలా మెత్తగా అయితే పట్టేసుకుందాం. మిక్సీకి అయినా పట్టుకోవచ్చు, లేకపోతే వలుసుకుని అలా అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం మ్యాష్ చేయండి. మ్యాష్ చేసిన తర్వాత వలిచేసుకుందాం. ఇలా అయితే నీట్గా వలిచేసుకోండి. ఉల్లి ఆవకాయలోకి ఇంకొక ప్లేట్లోకి అయితే కొద్దిగా తీసుకోండి. ఇవైతే దంచుకోండి మెత్తగా. ఇలా అయితే తీసుకోండి. ఇవైతే ఇందులోకి వేసేసుకుని బాగా దంచుకుందాం. ఇలా కచ్చాగా ఇలా అయితే దంచుకోండి.